అనకాపల్లి జిల్లా పట్టణంలోని నెహ్రూ చౌక్ జంక్షన్ దగ్గర ఉన్న ఎస్బీఐ బ్యాంకు ఎదురుగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ శాంతియుత నిరసన కొనసాగుతూనే ఉంది. నేటికి 13వ రోజుకు చేరుకుంది. అయినా ప్రభుత్వం వీరిని పట్టించుకోకుండా కాలయాపన చేస్తుంది. మాపై ప్రభుత్వం ఎందుకింత చిన్నచూపు చూస్తుందని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గత 13 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన కూడా రాలేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పేర్కొన్నారు. నా పేరు సూదుకొండ మాణిక్యాలరావు. నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి ఈరోజు గత 13 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఇంత మండు టెండలో నడి రోడ్డు మీద ఒక ఉన్నత వైద్య విద్య నేర్చుకొని తమ సేవలని గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తూ ప్రజలకు ప్రభుత్వం తరపున సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గత 13 రోజులుగా ఇక్కడ నిరసన దీక్ష చేస్తున్నారు, శాంతియుతంగా సహనంగా. అయితే రోజులు గడుస్తున్నా సరే వారి డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం అత్యంత ఆవేదన కలిగిస్తుంది. వారు ఎంతో చదువుకొని ఈ విద్యలో వారు ట్రైనింగ్ తీసుకొని ప్రభుత్వం చేత గుర్తింపు పొంది ప్రభుత్వమే కోరి పిలిచి వారికి ఉద్యోగాలు ఇచ్చింది. మరి అప్పుడు వారికి కనీస సదుపాయాలు కల్పించాలని, వారికి కనీస వేతనాలు ఇవ్వాలనే జ్ఞానం ప్రభుత్వానికి లేకపోవడం అత్యంత బాధాకరం. అందరికీ నమస్కారం. నా పేరు లలిత. నేను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లోని వర్క్ చేస్తున్నాను, అనకాపల్లి డిస్టిక్లోని. మేము 2017లోని ఎన్ఎంసీ బిల్ ప్రకారం ప్రతి విలేజ్లో ఒక డాక్టర్ ఉండాలని దీనిగా చేశారు. సో ఆ టైంలో డాక్టర్స్ తక్కువ ఉండడం వల్ల బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ 6 months ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టి దాంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరినీ కూడా ప్రతి విలేజ్లో కూడా రూరల్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో మమ్మల్ని రిక్రూట్ చేయడం జరిగింది. అది కూడా మన టీడీపీ ప్రభుత్వం ఉన్న టైంలో రిక్రూట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తూనే వచ్చాము. బట్ గత ఒక 1.5 year నుంచి కూడా మాకు పిఎఫ్ అనేది ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే దానికి రీజన్ చెప్పట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్సెంటివ్స్ అని మాకు 23,000 శాలరీ, 15,000 ఇన్సెంటివ్స్ అని మాకు ఈ జాబ్లో జాయిన్ అయినప్పుడే మాకు అపాయింట్మెంట్ లెటర్లోనే అది ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే 23,000 ఏదైతే పిఎఫ్ కట్ చేయకుండా 24,800 ఇస్తున్నారు. ఏదైతే ఇన్సెంటివ్ ఉందో అది అసలు ఇవ్వడమే లేదు. 1.5 year నుంచి ఇన్సెంటివ్ అనేది మేము తీసుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో కూడా కట్ చేస్తున్నారు. ఎందుకు కట్ చేస్తున్నారంటే రీజన్ ఏం చెప్పట్లేదు. నా పేరు దివ్యజ్యోతి. నేను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో అనకాపల్లి డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నానండి. మేము ఈ సన్మీకి రావడానికి గల కారణం ఏంటంటే మాకు పిఎఫ్ కట్ అయ్యేదండి, ఈపీఎఫ్. అది కట్ చేయడం ఆపేశారు. 1 year అవుతుంది. ఈపీఎఫ్ కట్ అవ్వట్లేదు. 23% హైక్ అనేది ఎన్హెచ్ఎంలో ఉన్న ప్రతి క్యాడర్కి ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. కానీ సిహెచ్ఎస్కి మాత్రమే వదిలేశారు. అది ఎందుకు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎన్నోసార్లు మా లీడర్స్ అందరూ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు సిఎఫ్డబ్ల్యూలో, అయినా సరే దానికి రిప్లై రాలేదు. ఈపీఎఫ్ ఎందుకు ఆగిపోయిందో చెప్పట్లేదు. 6 సంవత్సరాలు పూర్తయిన ప్రతి సిహెచ్ఓని రెగ్యులర్ చేయమని మేము డిమాండ్ చేస్తాం అనమాట. అది ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారము 6 years కంప్లీట్ అయిన ప్రతి సిహెచ్ఓని రెగ్యులర్ చేయాలని ఉంది. ఆ గైడ్లైన్స్ ప్రకారమే అడుగుతున్నాం మేము. అంతకు మించి కోరికలేం కాదు కదా. 6 years కంప్లీట్ అయిన వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. హైక్ 23% హైక్ కోసం కూడా అడుగుతున్నాం మేము. ఇది మాకు ఖచ్చితంగా ఇవ్వాలి. 5% ఇంక్రిమెంట్ అనేది కూడా మాకు రావాలి అని చెప్పి మేము ఈ డిమాండ్స్ చేస్తున్నాం అనమాట. గవర్నమెంట్ ఎలా అయినా మా పట్ల కొంచెం దయించి ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం, కనీసం గవర్నమెంట్ నుంచి ఎటువంటి రిప్లై కూడా రావట్లేదు. 13th డే ఈరోజు ఆల్మోస్ట్. అయినా సరే మాతో మాట్లాడడానికి ఎందుకు మరి గవర్నమెంట్ వెనకడుగేస్తుందో మాకు అర్థం కావట్లేదు. దయించి మాతో ఒక్కసారి మాట్లాడండి మా లీడర్స్తోని. మీరు మాతో మాట్లాడితేనే కదండి మా ప్రాబ్లమ్స్ ఏంటని మీకు తెలుస్తుంది. ఇంతమంది ఆడవాళ్ళం అందరము రోడ్డు ఎక్కి అడుగుతున్నామంటే మాకు ఏదో ప్రాబ్లం ఉండబట్టే కదా మేము అడుగుతున్నాము.